డాక్టర్ గారు, ఏ రకమైన సెక్స్ రాంగ్? అంటే సెక్స్ భంగిమలు, అలా సెక్స్ చేసే విధానం కూడా ఉంది కదా. ఎలా అంటే మరి యోని మార్గంలో సెక్స్ చేస్తారు కొంతమంది ఏమో మలద్వారంలో సెక్స్ చేస్తారు, కొంతమంది ఓరల్ సెక్స్ చేస్తారు, కొంత ఓరల్ సెక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు, అంగ చూషణ చేసి దాంట్లో వేస్తారు. రకరకాలుగా సెక్స్ చేసే పద్ధతులు ఉంటాయి. విజనల్ సెక్స్, యానల్ సెక్స్, ఓరల్ సెక్స్ అని 3 రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది, ఇది రైట్ ఇది రాంగ్ అనేది ఏం లేదండి సెక్స్ విషయంలో. అన్నీ ఒకటి, మనసు పడి ఏది ఇష్టపడితే అది కరెక్ట్. కానీ ఆరోగ్యరీత్యా వచ్చేవాడు ఏం చెప్తామంటే యానల్ సెక్స్ మాత్రం అది కొద్దిగా అన్హెల్దీ కండిషన్ కారణంతో అవుతుంది. ఎందుకంటే మలద్వారంలో మలం అనేది వేస్ట్ ప్రొడక్ట్స్ కదా, ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ రకరకాల కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది కదా. ఇప్పుడు మలం బయటకు వచ్చింది చూడండి ఎలా ఉంటే బాగుంటుందా, అంత వేస్ట్ ప్రోడక్ట్. ఆ వేస్ట్లో క్రిములు ఉన్నాయి లేదని వేరే విషయం, కానీ రసాయనిక ప్రక్రియలు అనేకం జరిగి ఆ మలం ఉంటుంది మలద్వారంలో, అది అంటుకుంటే కెమికల్ రియాక్షన్ బయట రాగానే అన్హెల్దీ కండిషన్ అంటాం. అన్హెల్దీ కండిషన్ రకరకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ అక్కడ చేరుతాయి. అలాగే మూత్రనాళంలో దూరుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఒక రకమైన అనారోగ్యం వస్తుంది, జబ్బులు రావడానికి రకరకాల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు, వెల్నైటిస్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, సిస్టైటిస్ రావచ్చు, కిడ్నీకే దాకా వెళ్ళి కిడ్నీకే ఇన్ఫెక్షన్ రావచ్చు. మలద్వారంలో సెక్స్ చేస్తే అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే అది యానల్ సెక్స్ మీద కరెక్ట్. ఓరల్ సెక్స్ చేయదు. ఓరల్ సెక్స్లో కూడా కొంతమందికి నోట్లో కొంతమంది రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, నోట్లో కూడా రకరకాల క్రిములు ఉంటాయి నోట్లో ఉండేటికల్లా, అది కూడా కొంతమందికి ఆ సెక్స్ మగవాడికి దాని. అలాగే ఆడవాళ్ళకి మగవాడు సరిగ్గా పురుషాంగంలో సరిగ్గా లేదు కొన్ని, క్లీన్గా లేదు కొన్ని, అనారోగ్యం ఉందో కొన్ని, ఆమె నోట్లో పుళ్ళు వస్తాయి, ఆమె నోట్లో రకరకాల వ్యాధులు వస్తాయి. ఓరల్ సెక్స్ కూడా అలాగే ఉంటాయి. ఇక విజయనాల సెక్స్ అంటామా, మరి విజయనాలు కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చుక, అక్కడ కూడా సిఫిలిస్, గనేరియా, షాంక్రైట్స్, హెచ్ఐవి ఇవన్నీ కూడా ఉండొచ్చుక. అంచేత అన్నీ దాదాపు ఒక్కటే, దాదాపు అన్నీ ఒకటి. కానీ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆ విజయనాన్ని ఏదో ఒక దాన్ని మాత్రం ఆరోగ్యం ఉంచుకోవడం మంచిది. సెక్స్ చేసేది మామూలుగా ఏంటి, మన శరీరంలో బయలాజికల్గా ఉన్నది ఏంటి, విజయన, యోని ద్వారం ద్వారా జెనిటల్, ఆ జెనిటోవేది కనుక రీప్రొడక్టివ్ స్టాక్ కనుక ఆ సెక్స్ చేసేందుకు మన ప్రకృతి సిద్ధంగా ఉన్నది కనుక దాన్ని ఆరోగ్యం ఉంచుకుని తక్కిని కాస్త వీలెదురుగా అవాయిడ్ చేయడం మంచిది. ఏది మంచిది ఏది రాంగ్ అంటే కరెక్ట్ అనేది మాత్రం విజయనాల సెక్స్. అయితే విజయనాలు మాత్రం అంటే యోనిలో చేసే దాన్ని యోనిని మాత్రం ఆరోగ్యం. కానీ చాలామంది యోనిలో ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ కూడా మురికి ఉంటుంది, అది కూడా మురికిగా నిలవ అవుతుంది. అంచేత ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మంచిది. అంచేత ఎందుకని ఏం చేస్తారు, ఏది రాంగు, ఏ సెక్స్ రాంగు అంటే ఏది చెప్పడం. అయితే విజయన సెక్స్ అంటే మరి యోన్లో చేసే సెక్స్ జబ్బులు వస్తాయి కదండి, అది రైట్ ఎలా అవుతుంది? మీరు నోట్లో తప్పన్నారు, ఆనల సెక్స్ అని తప్పు అంటే ఇంక మరి ఇది కూడా తప్పేగా, ఇంకేమో సెక్స్ అంటే సెక్స్ చేయకుండా ఉన్నాయి రైట్ ఏమో అన్నట్లుగా మాట్లాడతారు. అందుకని ఏ సరే హెల్దీగా ఉన్నట్లయితే ప్రతిది రైటే, హెల్దీగా ఉంటే. అలాగే యానల్ సెక్స్ చేసి వెంటనే అది యూరిన్ పాస్ చేసేయడం, తర్వాత పురుషంగాన్ని సొప్పుతో వృద్ధేసి నీట్గా ఉంచుకోవడం, అలా చేస్తే అది కూడా ఓకే. విజయనాలాగా అంటే సెక్స్ అయిపోగానే ఎవరైనా తగ్గదరగా మేము ఆరోగ్య సూత్రం ఏంటంటే సెక్స్ జరిగిపోగానే లేచి యూరిన్ పాస్ చేయాలి. ఫస్ట్ యూరిన్ పాస్ అంటే ఏమైనా ఉంటే ఆ వాష్ అవుట్ అయిపోతాయి. దేని ద్వారా మూత్రంలో అన్ని వాష్ బయటికి వెళ్ళిపోతాయి, చూసేయబడతాయి. ఇక పైనంతా సబ్బుతో రుద్దేస్తే అక్కడ క్రిములు అంటే కుమిలిపోతాయి. అంచేత ఏ రకమైన సెక్స్ చేసినప్పటికీ ఆరోగ్యరీత్యా చేసంటే వెంటనే యూరిన్ పాస్ చేయాలి, సోపెడి కడగాలి, సోపెడి రుద్దేస్తే శుభ్రంగా ఉంటుంది.
అది కరెక్ట్ పద్ధతి. అది సెక్స్ అది ఏది రాంగ్ అనేది ఏ ప్రత్యేకంగా చెప్పలేము. అంతే మెడికల్గా చెప్పడం. హెల్దీగా ఉంటే ఏదైనా కరెక్టే, హెల్దీగా అయితే ఏదైనా రాంగే. హెల్దీగా ఉంటే ఏదైనా కరెక్టే, హెల్దీగా అయితే ఏదైనా రాంగే. అంచేత అనేది ఇవి చల్లగా యాలసిక్ చేసేప్పుడు మాత్రం అది అంత వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కనుక, దాంట్లో కెమికల్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. క్రిములు ఉంటాయని కాదు కానీ కెమికల్ రియాక్షన్ ఉంటాయి కనుక కండోమ్ పెట్టి చేయడం మంచిది. యానల్ సెక్స్ కొంతమంది లేడీస్ యానల్ సెక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది మగవాళ్ళు కూడా యానల్ సెక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి చోట కండోమ్ పెట్టి చేయడం కరెక్ట్ పద్ధతి. లేకపోయినా సరే వాళ్ళ ఇష్టం. ఎవరు బాగా ఉన్నట్లయితే ఎక్కడ కూడా బాగున్నట్లయితే ఏ బాధ లేకపోతే మాత్రం కానీ చేయాల్సింది సెక్స్ అయ్యాక యూరిన్ పాస్ చేయడం, వెంటనే సోప్ పెట్టి కడిగేయడం కావాలి. అంతేగాని కొంతమంది చేస్తే డెటాల్ పోసేస్తారు, అలా పోయకూడదు. డెటాల్ అలా పోస్తే అది పూర్తిగా పోసినట్టయితే మండిపోతుంది, పుండైపోతుంది. నీళ్ళలో కలిపి ఒక గ్లాస్ నీళ్ళల్లో చెంచా డెటాల్ కలిపి ఆ నీళ్ళతో కడగాలి. కానీ డెటాల్ డైరెక్ట్గా పోస్తే ఒక యాసిడ్ లాగా మండిపోతుంది, పుండైపోతుంది. అప్పటి మొదలు ఇప్పుడు చేయకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.